ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ ఉప ఎన్నికలో సుమారు 4.1 లక్ష మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. నియోజకవర్గంలో మొత్తం 4007 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా మనం చూసుకుంటే 47.16% మాత్రమే ఓటింగ్ నమోదైందట. పలు పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించారు. ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీని కారణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 4 ఈవీఎంలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బంది భద్రతా విధులను నిర్వహించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి సిఆర్పీఎఫ్ బలగాలు కూడా మోహరించాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఇది సర్వసాధారణం. పలు పోలింగ్ బూత్ల వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం 2060 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఇక మొత్తానికి చూసుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయలేదు. ఓటర్లు పెద్దగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు రాలేదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. సో ఇక 14వ తారీఖు తెలుస్తుంది ఎవరికి జూబ్లీహిల్స్ పగ్గాలు అందనున్నాయో.